నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ పండగలు వస్తున్నాయి పబ్బాలు వస్తున్నాయి అంటే అసలు సిస్సల ఎంటర్టైన్మెంట్ మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా మరి అతిథులు కాదేమో తెలియదు నేను మాత్రం కమెంట్ చేయను కానీ సరే ఎవరైనా జెండర్ని పక్కన పెట్టేస్తే అసలు సిస్సల ఎంటర్టైన్మెంట్ మందు కొట్టడం కదా చూస్తూ ఉంటారు సురాపానం యా కొంచెం బెటర్గా చెప్పారు ఈ సురాపానం మందు కొట్టడం ఏదైతే ఉందో రాత్రి తాగడం ఒక బ్యాచ్ అయితే పొద్దునే మొదలెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు బ్రష్ చేయటంతో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు బ్రష్ కూడా చేయరమ్మా బ్రష్ కూడా చేయకుండా నిద్రమత్తుతో దానికి ఒక మంచి పేరు పెడతారు హ్యాంగ్ ఓవర్ పెగ్ సరే తర్వాత మధ్యాహ్నం పూట మొదలు పెట్టుకునేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అసలు సూర్య ఉపాసనలో ఉన్నారు మీరు ఈ అపచారం ఏదైతే ఉందో ఎటువంటి పరిణామాలని తీసుకొస్తుంది అటు ఆ వ్యక్తికే కాదు కుటుంబ సభ్యులు మొత్తానికి కూడా అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది ఫ్యామిలీ కూడా మొత్తం అంతా అదో పెద్ద అది ఒక రెస్పెక్ట్ లాగా చూస్తారు అసలు అర్థం కాదు మరి మన బ్రాటప్లో మనకు అది తెలియదు కాబట్టి విచిత్రంగా మనకు అనిపించవచ్చు బట్ అదే బ్రాటప్లో చిన్నప్పటి నుంచి అదే సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు కానీ శాస్త్రం అంటూ ఒకటి ఉంది అది ఒకటి చెప్పింది ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఏం చెప్తాం సార్ ఈ మందు కొట్టడం సమయ ఇవి లేకుండా విచక్షణ లేకుండా బిహేవ్ చేయడాన్ని ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుంది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందంటే కోటీశ్వరుణ్ణి వికారం చేస్తుంది మనకి పంచమహాపాతకాల్లో ఇది ప్రథమంగా సురాపానం అనేది ప్రథమంగా తీసుకుంటుంది పంచమహాపాతక 5 పాతకాల్లో చేసే పొరపాట్లలో ఇది ప్రధానంగా ఉంటుంది అంటే దీనివల్ల విచక్షణని కోల్పోయి విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెట్టారు ఎసిడిక్ నేచర్ పెరిగి అక్కడ చుట్టూ అంటే పెట్టే పదార్థాలు స్టఫింగ్ ఏదైతే ఉందో దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహం వస్తుంది ఎప్పుడైతే ఆ వ్యామోహం కొంచెం మారిందో మన బాడీలో సల్ఫర్ అనేది ప్రకోపం చెందుతుంది సల్ఫర్ విపరీతంగా పెరిగిపోతుంది ఆ విపరీతంగా పెరిగిపోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం బ్రెయిన్ అసలు అంటే అపరిమితంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది అప్పటి వరకు ఏం గుర్తురావు చాలా బాగుంటాడు ఈ పాతవన్నీ కుండలిని శక్తి జాగృతం అయితే ఒక మనిషి ఒక యోగిగా ఎలా మాట్లాడతారు ఇతను యోగులకే యోగిగా మారిపోతాడు ఇతనులో చర్చ అది మారతాడా వాడి ఫీలింగ్ నేను ఇప్పుడు మందు కొట్టాను కాబట్టి ఐ కెన్ టాక్ అనేది అది సైకలాజికల్ గా అట్లా అనిపిస్తుంది నిజంగానే మారతాడా 100% అంటే ఆ ప్రభావం కొంచెం ఉంటుంది ఆల్కహాల్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా అది తన మీద ప్రభావాన్ని చూపించి కొంతవరకు ఇస్తుంది దీనికి ఇంతకు ముందు మాట్లాడుకుని ఉంటారు కదా తాగితే ఏమైనా చెయ్యొచ్చు నేను అసలు మనిషిని కాదు ఇలాంటివన్నీ ఎక్కువ విని ఉండడం వల్ల అప్పుడు తనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తి అంతకుముందు కుక్కిన పేర్లా ఉంటాడు వాడు ఇది ఎలా వచ్చిందంటే అమ్మా ఇప్పుడు మరి సురాపానం అని అన్నాం సురలు దీన్ని తీసుకునేవారు అది పులియబెట్టినటువంటి పదార్థాలు ఫ్రూట్స్ వాటి నుంచి తయారు చేసింది ఇప్పుడు అది పూర్తిగా మారిపోయి ఇది ప్రమాదం అనారోగ్యం మీరు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రాణ నష్టం జరిగింది ఇవి తాగడం వల్ల అంటే చాలా చీప్ క్వాలిటీ అన్నీ చేయడం వల్ల శుభ్రంగా ద్రాక్ష పళ్ళని పాత బెల్లంలో పులియబెడితే అద్భుతమైనటువంటి వైన్ తయారవుతుంది పులియబెట్టబడినటువంటి సురాపానం దాంట్లో ద్రాక్షతో చేస్తారు దానివల్ల ఏం పెద్ద అసలు దానివల్ల నష్టమే ఉండదు దానివల్ల గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్ బాగుంటుంది అది కూడా పరిమితం ఒక స్టేజ్ దాటి దేన్ని కూడా తీసుకోకూడదు ఇది ఇంకా మరీ దారుణం ఇక మీరు అన్నట్టు మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండగ అంటే మందు పొంగించడమే మందు బాటిల్స్ పగలడమే ఇవే ఇప్పుడే అది ఏదైనా పరిమితంగా ఉంటుంది అంటే అది అవధులు మించి ప్రాణాపాయ స్థితికి ఆస్తుల్ని తాకట్టు పెట్టే స్థితికి తీసుకెళ్ళిపోతుంది అసలు అది శాస్త్రం దీన్ని పూర్తిగా నిషిద్ధం ఇక కొంతమంది అంటే ఇప్పుడు దాన్ని కొంచెం మనం మార్చుకుంటూ ఉంటాం లోకానికి తగ్గట్టుగా మారుచుకుంటూ తీసుకొచ్చి ఇక హెవీగా అంటే మిలిటరీలో ఉండేవాళ్ళు శీతల ప్రదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం అక్కడ వాళ్ళకి అవసరం అంటే వాళ్ళు సత్వతమో రజోగుణాల్లో రజోగుణప్రదంగానే ఉండాలి లేకపోతే యుద్ధం అక్కడ రక్షణ వ్యవస్థ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకు కొంతవరకు వాళ్ళతో మనకి ఎట్లా కంపారిజన్ ఇప్పుడు అంటే తాగొచ్చు అన్నారు అంటే వాళ్ళు తాగొచ్చు అంటే వాళ్ళు తాగొచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించి
కొంతవరకు అది కూడా తప్పే. ఆయన ఫైట్ చేస్తాడు, నువ్వు ఫైట్ చేస్తావు చేయలేవు కదా. వాడు దానికోసం వాళ్ళ మనసుని ఆ రకంగా కాఠిన్యంగా మార్చుకోవాలి కూడా తాగుతుంటాడు. ఇప్పుడు నువ్వు చేసి ఇక్కడ కూడా యుద్ధం జరుగుతుంది తర్వాత తాగిన తర్వాత. ఏం యుద్ధం అంటే అయితే నీ ప్రాణం పొద్దు, లేకపోతే నువ్వు తాగిన మొత్తం అవతల వాడి ప్రాణానికి ప్రమాదం తీసుకొస్తుంది, నీ కుటుంబం నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా సమయాల విషయాన్ని గురించి కూడా చెప్పండి సార్. ఎప్పుడు పడితే అప్పుడు తాగడం అసలు 100% ఇది పగటిపూట తాగితే ఇక పంచమహాపాతకాలకి ఇంకొక 10 అంతలు పాపాన్ని అంటగట్టినట్టు అవుతుంది. పగటిపూట మద్యపానం తీసుకోవడం అనేది చాలా దోషం. నాకు అంటే నేను మొహం మీద తిట్టేస్తాను ఎవరన్నా ఆ టైంలో ఫోన్ చేసిన, లేకపోతే నేను ఆ టైంలో ఎవరికైనా ఫోన్ చేసి ఇలా ఉన్నానన్నా అసలు క్షమించకూడదు. సర్వనాశనం. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, కట్టి కుడిపేస్తుంది అంటారు కదా. అలా లోపలికి నువ్వు తాగిన ఆల్కహాలే నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే, మేము ఒక సిట్టింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఒక పంచాయతీకి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఒక డీల్కి వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు చేసేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మెరుగుపరుచుకోవడానికి. ఇది తాగితేనే ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అంటే నువ్వు వేస్ట్. అది నీ జీవితాన్ని సంకనాగించుకుని నువ్వు భ్రష్టుడు అయిపోయి ఒక 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తెస్తే లాభం ఉంది. ఇంకా ఒక బ్యాచ్ ఉంటుంది సార్, ఒక 4-5 కూర్చుని ఉంటారు. ఒకడెవడో తాగట్లేదు అనుకుందాం, వాడికి అసలు అలవాట్లేదు, ఇంట్లో ఉన్న ఇబ్బంది. అంటే నువ్వు మంచోడివి, మేము ఎదలవా, నువ్వు తాగు అని చెప్పి వీళ్ళు ప్రోత్సహిస్తారు. ఈ బ్యాచ్ ని అట్లాంటి వాళ్ళతో తిరగటం అనేది డెఫినెట్ గా దాని వల్ల 100 కోట్ల లాభం వస్తుందన్న అలాంటివి చేయటం విరుద్ధం, అనవసరం. నిలబడదు, 100% నిలబడదు. ఇంకా తాగుబోతు మాటలు అంటారు. తాగుబోతు మాటలు అదేదో సామెతలాగా నీటి మీద తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాయి, అవేమి నిజాలు కాదు. అక్కడ జరిగేవి ఏవి కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇంకా కమ్యూనికేషన్స్ ని పెంచుకోవటానికి అని రకరకాల సాకులు చెప్తారు. మీరు ఎన్ని చెప్పినా ఇంకా సిట్టింగ్ లో కూర్చుంటేనే వాళ్ళతో పాటు తాగితేనే మా స్నేహం బలపడుతుంది అనుకుంటే ఆ మత్తు దిగిన తర్వాత అయిపోతాయి శాశ్వతాలు. నాన్సెన్స్ కదా, 100% న్యూసెన్స్, నాన్సెన్స్. కుటుంబం ఎట్లాంటి మరి ఇప్పుడు ఇదంతా జరిగిపోతుంది, ఓకే పక్కన పెట్టద్దాం. ఇది ఆ ఇంటి యజమానురాలు ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటుంది. ఏ స్త్రీ కూడా తన భర్త తాగుబోతు అవ్వాలని ఎవరు కోరుకోరు, తన బిడ్డ తాగుబోతు కావాలని అయితే కోరుకోరు. డెఫినెట్లీ. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే భగవంతుడిని శరణు వేయడం. అంటే దీనికి అత్యుత్తమైనటువంటి ఉపాయం ఏంటంటే, ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటామనేమో, నేను దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ చూడడం జరిగిందేమో. సల్ఫర్ డెఫిషియన్సీ లేదా సల్ఫర్ మోతాదు అధికం, సల్ఫర్ పాడవటం. దీనికి ప్రధానమైనటువంటి కారణం నాకు అర్థమైంది ఏంటి అంటే, పంచదార అధికంగా తిన్న వాళ్ళకి ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది ఉంటుంది బాగా ఎక్కువ. మీ ఇళ్లలో మీ బిడ్డల్ని మీ భర్తల్ని మార్చుకోవాలనుకుంటే వాళ్ళలో ఆ బలహీనత పూర్తిగా పోవాలి. వాళ్ళకి ఆ సంకల్ప శక్తి ఉంటే మీరు బాగా విపరీతంగా మీ ఇంట్లో వాడేటువంటి పదార్థాల్లో ప్రధానంగా మనకి అల్లం బాగా ఎక్కువ తీసుకోవాలి. సొంటి, అల్లము సొంటి బాగా ఎక్కువ తీసుకోండి. బాగా ఇంకా ఎక్కువగా ఉంది గోమూత్రాన్ని తీసుకోవడం ద్వారా ఈ వ్యసనం బారి నుంచి మీ పిల్లల్ని బయటికి తీసుకురాగలుగుతారు. వాళ్ళు వినరు కదా, తాగరు కదా. ఓకే, అందుకే ఇప్పుడు మీరు అల్లం ఎక్కువ వాడండి. కూరల్లో ఆ స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి ఈ ఉన్న కోరికలను అధికంగా పెంచేస్తుంది. పచ్చిమిర్చి తగ్గించడం కదా, మానేయాలి పూర్తిగా. కారం ప్లేస్ లో మిరియాల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు. వీటిని పెంచండి, డెఫినెట్గా మార్పు వితిన్ 2-3 months లో చూస్తారు. అల్లం బాగా తీసుకోవాలి. సొంటి, టీలో సొంటితో టీ పెట్టండి, తాగుతారు. అలాగే కూరల్లో అల్లం ఎక్కువ వాడండి, దాల్చిన ఎక్కువ వాడండి. సల్ఫర్ బాగా ఎక్కువై పాడైపోతే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, తక్కువగా ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తుంది సల్ఫర్. అలాగే అరటిపళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అరటిపళ్ళలో కూడా సల్ఫర్. మీకు ఆల్కహాల్ ఎడిక్షన్తో బాధపడే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ చర్మాన్ని బట్టి మనం చెప్పేయచ్చు వీళ్ళకి ఆల్కహాల్ ఎడిక్షన్ ఉంది, సల్ఫర్ డెఫిషియన్సీ ఉంది. సల్ఫర్ పాడైపోతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. చర్మ వ్యవస్థ పాడైన వాళ్ళకు కూడా సహజంగా ఆల్కహాల్ అలవాటు లేదు, ఇంకోటి ఏదో ఎడిక్షన్ ఉంటుంది. ఎడిక్షన్ అనేది సల్ఫర్ వల్ల వస్తుంది. అది చర్మం మీద మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి మీకు ఎంఎస్ నారాయణ గారు ఏమో కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ దేంట్లో తీసేయచ్చు అంటారు ఆయన, గ్రాఫిక్స్ లో సల్ఫర్ తో తీసేయచ్చు. సూపర్, అదిరిపోయింది.
ఇక దేవతారాధన కూడా ఒక్కసారి చెప్పండి. ఏ దేవతారాధన ఇటువంటి ఎడిక్షన్స్ నుంచి బయటపడేస్తుంది అనుకోవచ్చు? మణిపూరకానికి సంబంధించినటువంటి అంటే ఎల్లో సల్ఫర్ అనేది మనకి ఎల్లో కలర్లో ఎక్కువ కనిపిస్తుంది. దేవతారాధనలో సూర్యనారాయణమూర్తి ఆరాధన, అలాగే మనం ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఆవదం ఆకు ఆదివారం ముక్కులో ఆవదం ఆకు రసంలో ముక్కులో వేస్తే మంచిదని. అది ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు, పుష్యార్క యోగం వచ్చినప్పుడు, గురువారం పుష్యమి వచ్చినప్పుడు ఆవు నేతిని ముక్కులో ఒక చుక్క అటు ఒక చుక్క ఇటు ఆదివారం లేదా ప్రతిరోజు కూడా వేస్తే కూడా ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆరాధనతో కూడా డెఫినెట్ గా ఈ సమస్యల నుంచి బయటపడతారు. మాకేం తెలీదు, ఆ తల్లో లేకపోతే ఆ భార్య దండం పెట్టుకోవాలి. సూర్యనారాయణమూర్తికి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేయండి అని డిసైడ్ అయ్యి ఉంది. మన వాగ్దేవి మాట్లాడించింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.